హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంటీఆర్ వారి గులాబ్ జామున్ మిక్స్ తీసుకొచ్చాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సర్ యాడ్ చేశాను. చల్లార్చిన పాలు తగినన్ని వేసి గోధుమ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను అండి. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి 2 కప్పులు పంచదార, 4 కప్పులు వాటర్ సిరప్ చేస్తున్నానండి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి గులాబ్ జామున్లకి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టానండి. సిమ్లో పెట్టాను. 2 వైపులా చేస్తున్నాను. షుగర్ సిరప్ తీసుకుంటున్నానండి. షుగర్ యాడ్ చేశానండి. షుగర్ తర్వాత వాటర్ తీసుకుంటున్నాను. ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నానో ఆ గిన్నెలోనే తీసుకుంటున్నానండి. ఇక్కడ తీగ పాకం కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలండి. పాకం ఏమి ఉండదు దీనికి. కొంచెం మన కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవచ్చు. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒకసారి మొత్తం గెంటెతో తిప్పాలండి సిరప్ని. సిరప్ మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో యాలక్కాయలు దంచేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ అలా అవుతుందండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదండి, ఎయిర్ బాల్స్ లేకుండా మొత్తం ఎయిర్ బాల్స్ లేకుండా బాల్స్ తయారు చేసుకోవాలండి. బాల్స్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పగలకుండా ఉంటాయి. బాల్స్ ఫ్రై అవ్వగానే వెంటనే వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలంటే అప్పుడు ఆ గులాబ్ జామున్కి బాల్స్ ఫ్రై అయిన తర్వాత ఆ షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ బాల్స్కి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు లోపల కూడా మొత్తం బాగా సాఫ్ట్గా వచ్చేసాయి. చూసారు కదండి, బాల్స్ చూసారు అంత సాఫ్ట్గా బ్రేక్ అవ్వకుండా వచ్చినాయి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్లేనండి. చూపించిన విధంగా చేసుకున్నట్లయితే బ్రేకులు లేకుండా గులాబ్ జామున్ బాల్స్ కూడా చక్కగా వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే సిరప్లో వేసేసి తీసుకొని సరిపోతుంది. గులాబ్ జామున్ బాల్ చూసారు కదండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. తీసుకొని సిరప్ బౌల్లో తీసుకుంటే టేస్టీ గులాబ్ జామున్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియా కిచెన్.